పూజ సమర్పించుకొని ఆఫీసు నుండి దినాలను ఈరోజు కనుక దేవుడు దీవించి ఆశీర్వదించాలని అప్పుడు దారి ఆనందం సారని కుటుంబంలో దీవించి ఆశీర్వదించుకొని వారి మంచి ఆరోగ్యాన్ని తెలియపరచాలి. పితా పుత్ర పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహకారం మీ అందరితో ఉండగాక. ఈరోజు వినాయక 8వ తారీఖున మనము 8వ దినాన నవదిన ప్రాంతంలో 8వ దినం రేపు ఒక రోజు నిన్న మనం వేడుకలను మరి నవదినం గారి యొక్క పండుగను మనం కొనియాడుకోబోతున్నాం. ఈరోజు మనకు కాన్ఫరెన్స్ గారి పండుగను కూడా మనం కొనియాడుతున్నాం. ఆమె మఠవాసిని సంస్కరణ దినోత్సవాన్ని ఈరోజు మనం కొనియాడుతున్నాం. కేరళ రాష్ట్రంలో నుంచి అల్ఫోన్స్ ఆమె గర్నాఘాన్ అనేటువంటి ప్రాంతంలో ఆమె జన్మించి ఉన్నారు. మన భారతదేశ పునీతురాలుగా ఆమెను గుర్తిస్తూ ఉన్నాం. మన భారతదేశంలో కూడా కేరళ రాష్ట్రంలో ఆమె జన్మించి గర్నాఘాన్లో పుట్టి ఒక గొప్ప పుట్టిన జీవితం ఆదర్శ జీవితాన్ని జీవించి మనందరికీ కూడా సమాప్తికి ఇచ్చినటువంటి ఆ యొక్క భక్తురాలు యొక్క పండుగ కొనియాడుతున్నాం. ఒక ఇంత చేసుకుంటూ మన జీవితం కూడా అలాగే పుష్పించిన ఎక్కడైతే నువ్వు నాటపడ్డావో అక్కడ నువ్వు వికసించు అన్నాడు సతీశ్వరి ఫ్రాన్సిస్ గారు. ఎక్కడైతే మనం నాటపడ్డామో అక్కడే మనం వికసించాలి. పువ్వులు పవిత్రత అనేటువంటి పువ్వులను ఇతరులకు మనం అందించినట్టు మన జీవితం ధైర్యం మంచితటువంటి మనం ఫలించేటట్లు దీవించాల్సిన పూజలో ప్రారంభిస్తున్నాం. సర్వశక్తులతో బీజతను సకల సహోదరి సహోదరుల మేమును నా కొరకు మన ప్రవైన ప్రార్థింపవలనని ప్రతిమానిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పునీత అల్ఫోన్సస్ జీవిత కలయంతరము క్రీస్తు పేదరికమును అనుభవను అనుసరించినట్లు దీవించువి. ఈమె మా కొరకు చేయి విజ్ఞాపన ప్రార్థన ఫలితంగా నేను మాకు ప్రసాదించిన పిలుపు ప్రకారం విశ్వాసం మాత్రముగా జీవించు పరిపూర్ణుడైన నీ కుమారుని పోలి మేము కూడా పరిపూర్ణము అవుతుందిగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ ప్రజలు ఘోర పాపము చేసింది. వారు బంగారంలో ఒక దేవతను చేసుకునేది. మొదటి పట్టణము నిర్గమకాండము 32వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు మరియు 30వ వచనం నుంచి 34వ వచనం వరకు. మోషే కొండ దిగి వచ్చెను. ఇరువైపులా రాసిన శాసనములు సాక్ష్యపు పలకలు 2 అతని చేతిలో ఉండేవి.
ఆ పలకలు దేవుడు రాసినవి. వాని మీద చెక్కిన వ్రాత దేవుని వ్రాత. యెహోషువ కొండ క్రింద ప్రజలు కేకలు వేయట విని మోషేతో, మన శిబిరం నుండి ఏదో యుద్ధనాదం వినిపించుచున్నది అనెను. కానీ మోషే అతనితో, ఆ నాదము గెలిచిన వారి విజయగీతము కాదు, ఓడిపోయిన వారి శోకగీతము కాదు, అది పాటలు పాడువారి సంగీత నాదము అనెను. మోషే శిబిరము సమీపించి బంగారు గోడను చూచి, బంగారు గోడను దాని చుట్టూ నాటివాడు ప్రజలను చూచి కోపముతో మండిపోయాను. అతడు తన చేతిలోని పలకలను కొండ దిగున విసిరి కొట్టి ముక్కలుగా పగలగొట్టెను. వారు చేసిన బంగారు గోడను అగ్నిలో కాల్చి పిండి చేసెను. ఆ పిండిని నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయులచే ఆ నీటిని త్రాగించెను. అతడు అహరోనుతో, ఈ ప్రజలు నీకేమి చేసిరని వీరి చేత ఇంత మహాపాపము చేయించితివి అనెను. అహరోను మోషేతో, అయ్యా, నా మీద కోపపడవలదు. ఈ ప్రజలు ఎంతటి దుర్మార్గులో నీకు తెలియదు. వీరు నాతో మమ్ము నడిపించుటకు మాకొక దేవతను తయారు చేయము. మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకుని వచ్చిన ఆ మోషే ఉన్నాడే, అతనికి ఏమైనా మాకు తెలియదు అనేది. నేను వారితో, బంగారం కలవారు దానిని నా యొద్దకు తీసుకుని రండు అంటే వారు తమ బంగారము తీసుకుని వచ్చేది. నేను ఆ బంగారము అగ్నిలో పడవేయగా ఈ గోడ బయలువెడన్నది అని చెప్పాను. మరునాడు మోషే ప్రజలతో, మీరు మహాపాతకములను ఒడిగట్టిదిరి. నేను కొండ మీదకెక్కి ప్రభువును కలుసుకొందును. ఒకవేళ నేను మీ పాపమునకు పరిహారం చేయగలనేమో చూద్దుము అనెను. అతడు ప్రభువును సమీపించి, ప్రభు, ఈ ప్రజలు ఘోర పాపము చేసిరి. వారు బంగారముతో ఒక దేవతను చేసుకొనిరి. అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము. అట్లు మన్నింపవలనే వెళ్ళి నీవు వ్రాసిన గ్రంథం నుండి నా పేరు కొట్టివేయము అని మనవి చేశాను. ప్రభువు అతనితో, పాపము చేసిన వారి పేరునే నా గ్రంథం నుండి తొలగించును. ఇక నీవు వెళ్ళి నేను చెప్పిన సాగునకు ఈ ప్రజలను తోడుకొని పంపు. నా దూత మిమ్ము నడిపించును. కానీ నేను శిక్ష విధించు సమయం వచ్చినప్పుడు ఆ ప్రజలను వారి పాపములకు తగినట్లుగా దండించి తీరేదను అనేను. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. ఆ ప్రజలు హోరేబు వద్ద జోడను చేసిరి, కోత కోసిన విగ్రహమును ఆరాధించిరి. ప్రభు తేజస్సును గట్టిమేయు ఎత్తుబొమ్మకు మరకము చేసిరి. అందరూ. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. ఐగుప్తున మహాకార్యములు చేసి తమ్ము రక్షించిన దేవుని విస్మరించిరి. ఆయన ఐగుప్తున అట్టి అద్భుత కార్యములు చేసెను. రెల్లు సముద్రం వద్ద అట్టి భీకర కార్యములను చేసెను. అందరూ. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. ప్రభువు ఆ ప్రజలను నాశనము చేయనించెను. కానీ తాను ఎన్నుకొనిన సేవకుడకు మోషే అతనికి అడ్డుపడి అతని కోపమును చల్లార్చి వారిని కాపాడేను. అందరూ. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్య వాక్కు మూలమున ఆయన మనలను స్తుతించెను. హల్లెలూయా. ప్రభు మీతో ఉండగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము
మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుండి 35వ వచనం. యేసు మరొక ఉపమానమును ఇట్లు వారితో చెప్పారు. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఆమగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గొగురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూడు కట్టుకుని నివసించును. ఆయన వారికి మరొక ఉపమానమును ఇట్లు చెప్పాను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కొంచెముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారు. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీయో బోధింపడాయను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించేదను. సృష్టి ఆరంభం నుండి గొప్పమై ఉన్న వారిని బయలుపరచెదను. క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా పాపము క్షమించబడుగాక. యేసులోనే మీరు అనిపిస్తున్నాయి. మరి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారం పవిత్ర ఆశీస్సు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. మనసుని నాశనం చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజించగలిగినవి. ఆమె వలె మేము కూడా నూతన స్వభావము పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీ మనస్సులను ఉన్నతములకు త్రిపుడు మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, ప్రభువైన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెహోవాను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీవు నీ ప్రీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్షి ద్వారా నీ శ్రీశ్వరము నిరంతరము ఒక నూతన శక్తితో బలపడతము గావించుచున్నావు. ఈ విధంగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సాంకేతికమును దయచేయుచున్నావు. నీ రక్షణ రహస్యము పరిపూర్తి అయినట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వస్తున్నది. భక్తివంతమైన వారి యొక్క ప్రార్థనలు మా చైతన్యంతో సహాయపడుతున్నవి. కావున దూతలతో, అతిదూతలతో, నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఏట్లనగా నీవు నిజముగా పవిత్రుడకు, సర్వపవిత్రులకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ మానవులను పరిశుద్ధపరచ బ్రతిమాలుకుంటున్నా. ఈ విధంగా మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారు పాటుపడటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞతావందనలు చెప్పి త్రుంచి శిష్యులకు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆలోచనని భోజనానంతరము పాత్రను అందుకుని మరణానికి కృతజ్ఞతావందనలు చెప్పి శిష్యులకు చెప్పుచున్నాడు, మీరందరూ దీన్ని తీసుకొని దీనిని పానం చేయుడు, ఏదైనా ఇది నూతన నుంచి నిబంధన యొక్క నా రక్తపు పాత్ర, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారిపోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి వారి మరణము స్మరించుచు జీవమోటి అర్థమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మాము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మాము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాను. ఓ ప్రభు, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకించుకున్నాడు. మా జగత్తు వలయులను బాలపీఠాధిపతిని గురువులందరితో పాటు మామను ఈ ప్రేమ పరిపూర్ణం చేయుడు. ఉత్సాహమవుతున్న నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కణితలకు మరియు మాతతోనూ ఆమె మహాపరిత భక్తులు జోజపు గారితోనూ పునీత అపోస్తలతోనూ పునీత మరియభక్తులకు గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల విజయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. ఆమేన్. మన ప్రభు రక్షకుడు నేర్పించినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప ప్రభు అన్ని క్రీడల నుండి మాకు పట్టింపుడు మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయాళుల వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుండము.
నీ అపోస్తలతో రచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగాక. ఒకరికి ఒకరు ప్రభు అందించినటువంటి సమాధానాన్ని తెలియజేస్తుంది. లోక పాపములను పరిహరించుటకు నాకు దయచేయండి. సర్వేశ్వరుడు లోక పాపములను పరిహరించుటకు నాకు క్షమించండి. సర్వేశ్వరుడు లోక పాపములను పరిహరించుటకు నాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుట. పరలోక రాజ్యం ఆవగింజన పోలి ఉన్నది అని పలికిన ప్రభువు విధిలో పాల్గొనేవారు ధన్యులు. ప్రభువా, నేను ఆయన ప్రవేశించిన పాపము కానీ మీరు మార్పును నా స్వస్థపడు. నేను కోరిన మనసుగా సుప్రసాదం స్వీకరించి ఆధ్యాత్మికంగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆదర్శం ద్వారా మా యొద్ద నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయం అందజేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. ప్రార్థన 8వ దినము పితా పుత్ర పవిత్రాత్మ నామమున మండపేట విద్యార్థులకు పాలకు పునీతురాలైన పునీత మరియ మందిరము ద్వారా పాపమని 7 దుష్టశక్తుల నుండి విముక్తి పొంది యేసు ప్రభు పునీతురాలుగా పడి భక్తురాల శిలువలో యేసు పాప పరిహార
బలిగా అర్పింపబడినప్పుడు శిలువ చేత నిలిచిన ధైర్యశాలి ఎక్కువ పాల్గొనడం పెట్టుబడి యేసుని ఎక్కువగా ప్రేమించబడ ఆదివారం తెల్లవారు జరుపుకునే శరీరమునకు యేసు శరీరమునకు తైలాభిషేక నిమిత్తము సమాధికి వెళ్ళిన పుణ్యాపురాలా ప్రప్రథమంగా దర్శించి నేను ప్రభుత్వం చేసిన అపోక్తి మొదల ప్రేమించరాలా సర్వశక్తిలో సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాంతి కాపాడలు గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించడము. రేపు లాస్ట్ రోజు కనుక మరి మనం తప్పనిసరిగా